సార్ పాపం విజయమ్మ పరిస్థితి గురించి అందరూ చాలా దయనీయంగా మాట్లాడుకుంటున్నారు. ఓ తల్లి కథ ఇలా అయిపోయింది ఏంటి? ఆమె ఎవరి వైపు చూస్తే జగన్‌కి కూడా ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. మళ్ళా షర్మిలకు కూడా ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. ఆమె ఎవరు గెలవాలని కోరుకుంటారు సార్? కడపలో ఇప్పుడు షర్మిల గెలవాలని కోరుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఏమైందంటే విజయమ్మ పరిస్థితి ముంగట పోతే బాయింది, వెనకపోతే చెరువు ఉంది. ఆ బాయిలో పడాలా, చెరువులో పడాలా, పాపం ఆమె పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పుడు మొన్నటి వరకేమో బిడ్డెంబడి కూర్చొని రాజన్నకు పుట్టినటువంటి బిడ్డ రాక్షసుడిగా మారిండు, దుర్మార్గుడు అని చెప్పి బిడ్డ తిడుతుంటే పక్కన కూర్చొని ముసినములా విన్నావు కదా విజయమ్మ. నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే ఉంటా, ఇక్కడే చేస్తా, నాకు బిర్యానీ తెలుసు, హలీం తెలుసు, చాయ్ తెలుసు, పాన్ తెలుసు, సిగరెట్ తెలుసు, గుట్కా తెలుసు అని చెప్తే వీడ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అయితే వీడ. మళ్ళీ ఈమె కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకుని అక్కడ మొఖం మార్చేసింది. మొఖం మార్చగానే మళ్ళీ ఏం చేసినావు? బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి షర్మిలాకి ఇచ్చినటువంటి ప్యాకేజ్లో షర్మిల ప్యాకేజ్లో విజయమ్మకు ప్యాకేజ్ అందలేదంటుంది, అలా వాటర్ రాలేదేమో. ఆమె కూడా పార్టీ మార్చేసింది. బిడ్డ పార్టీ వదిలేసి కొడుకు పార్టీ దగ్గర పోయింది. కొడుకు పార్టీ దగ్గర పోయి ఏం చేస్తుంది ఇప్పుడు? అయ్యా ప్రభువా దేవా, నీ బలమైన బాహువులతోటి, నీ బలమైన చేతులతోటి నా బిడ్డకు రక్షణ కల్పించు దేవా, ఇంకా స్తోత్రం ఏదో అంటారు కదా అని, నా కొడుకును విజయం చేకూర్చు ప్రభువా, ఖచ్చితంగా విజయోస్మి అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చి పంపించింది. మళ్ళీ షర్మిల కూడా ఇచ్చారు. ఆ కొడుకు నాశనం పతనం కోరుకుంటుంది ఎవరు? షర్మిలనే కదా. అంటే కొడుకుని బిడ్డ మీద విజయం సాధించమంటున్నావా, బిడ్డని కొడుకు మీద సాధించమంటున్నావా, లేకుంటే ఇద్దరు కలిసి రాష్ట్రం మీద పడి దోచుకోమని చెప్తున్నావా? ఇదేంది? కానీ ఏ తల్లికి రావద్దు సార్, అంతా ఆంధ్రాలో అనుకుంటున్నారు ఇలాంటి కష్టం ఏ తల్లికి రావద్దు అని. ఎవరు? ఆంధ్ర ప్రజలు. ఇక్కడ ఎన్నో ప్రజలు, నువ్వు తల్లి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులు రావు. ఇప్పుడు ఏం జరుగుతుంది? విజయమ్మకు ఉన్నటువంటి గౌరవం ఉందా ఏమన్నా? విజయమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు తొలగించాడు? ఎందుకు ఆమె తొలగించడం జరిగింది? ఆమె ఏం హోదాతోటి పోయి అక్కడ మా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసింది? ఇక్కడ షర్మిల దగ్గర ఏం హోదాతో వచ్చింది ఆమె? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అంటే మీ కుటుంబ సభ్యులందరూ నాటకాలు ఆడి, వీని చెప్పు వాని కొట్టుడు, వాని చెప్పు వీని కొట్టుడు, ఇద్దరు చెప్పుతోడు కొట్టుకుంటే ప్రజలు చూసి అబ్బా వీళ్ళిద్దరికి ఒకరికొకరు పడదేమో అని చెప్పేసి నీకు 2 ఓట్లు నీకు 2 ఓట్లు వేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం చీలనికే ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి ప్రజలను ఎరిపుష్పాలనుకొని వీళ్ళు ఒక ఆడుతున్నటువంటి నాటకం. జగన్మోహన్ రెడ్డి, షర్మిల, ఈ నాణ్యానికి ఉన్నటువంటి 2 వైపులు ఉన్నటువంటి సిక్కలీలు. అది ఒక తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. వేరే చిన్న చితక పార్టీలు పుట్టించిండు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి. ఆ పార్టీలన్నీ ఈ యొక్క కూటమి ప్రభంజనం వల్ల ఇవి కొట్టుకపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్నాడు కనిపిస్తలేవు అవి. అటువంటిప్పుడు ఏం చేయాలా? మళ్ళీ తల్లి కాంగ్రెస్ అన్న గతి అని మళ్ళీ తల్లి కాంగ్రెస్ పోయి ప్యాకేజ్ ఇచ్చి ఈ యొక్క డ్రామా చేసినామని అక్కడ తీసుకుపోయారు. ఇప్పుడు వివేక సెంటిమెంటు షర్మిలను గెలిపించింది అనుకోవచ్చా? షర్మిల గెలవడానికి షర్మిల ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడిగిన షర్మిల అంటే ఉత్తగా వచ్చింది పోతుంది ఆమె, షీఈ్ నాట్ మై లీడర్ అంటాడు. ఇప్పుడు తులసిరెడ్డి లాంటి నాయకులు అంటారు ఎవరన్నా ఆమె మా లీడర్ అని. ఉత్తగా వచ్చింది కొన్ని రోజుల దాకా. పేడ ఆర్టిస్ట్ ఆమె, ప్యాకేజ్ ఆర్టిస్ట్ ఆమె. ఏం సార్ మీకు లేడీస్ మీద ఎలక్షన్ మరి ప్యాకేజ్ ఆర్టిస్ట్ ఎలా మాట్లాడతారు? షర్మిల గురించి నిజం భయ్, ఇది ప్యాకేజ్ ఆర్టిస్ట్ ఆమె. ఈడ వచ్చి నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేసినావు, ఇక్కడ ఏమి రోగం పుట్టింది? ఆడికి ఎందుకు పోయినావు? ఎందుకు రాజకీయాలు చేసినావు? ఇక్కడ ఉన్నటువంటి అమాయకులను విద్యార్థులను ఎంబడి 3000 కిలోమీటర్లు తిప్పుకున్నావు కదా, పుణ్యానికి వచ్చిన తెలంగాణ పిల్లలు. మరి ఆడవ ఏం చేస్తున్నావు? నాటకం ఆడుతున్నావు. ఇప్పుడు నీ ఎంబడి ఎవడని వస్తుండా? ఎవరు రావట్లేదు. ఇంక నీకు ఓటు ఎవడని వేస్తాడా? అక్క చెల్లెలు, చెల్లెలు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అంతా తెలిసిపోయింది. మిమ్మల్ని ఎవరు విస్మరించారు, మిమ్మల్ని కూడా ఓటు కూడా వేయడు. మీ నాటకాలన్నీ అయిపోయినాయి. ఇక్కడ గత 10 సంవత్సరాలు ఒక నాటకాలు ఆడిండు, వాడిని కాలేరు కొట్టి తొక్కేసి ఆడ బండబెట్టారు. ఒకరినొకరినొకరినొకరు పంపిస్తున్నారు. ఒక క్లబ్కు పంపిస్తున్నారు. ఇక వాడిని కూడా ఒక క్లబ్, ఇంతకుముందు చెంచల్ కూడా క్లబ్లో ఉంటాయి కదా,
అతడు కూడా టీఆర్ క్లబ్ పోతాడు డైరెక్ట్. ఇంకా చాలా పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది ఈరోజు. నేను చెప్తాను ఇది. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీయే ఆ కుంభకోణానికి కారకం. ఓకే. అవన్నీ కూడా రేపు బయటకు వస్తున్నాయి. ఓకే. 2-3 రోజుల్లో బయటకు వచ్చినాక మనోడు కూడా ఊసలు లెక్క పట్టడం ఖాయం. మనోడు కూడా రుద్రాక్ష తయారు చేసుకోవాలి, జపమాల. ఓకే. ఆ బ్రాండ్లతోనేనా? ఆ బ్రాండ్లతో బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అట్లాంటిది.